అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోదనలో ఉన్నప్పుడు, కృంగిపోతున్న సమయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. మన హృదయంలో నూతన ధైర్యాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపి మనల్ని హాయిగా జీవించేట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనము శ్రమ రాకముందే, శోధన రాకముందే, ఇబ్బందులు రాకముందే, భయం కలగకముందే మనం నిత్యము కూడా మన విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నట్లయితే మనలో ఉన్న భయాన్ని దేవుడు తొలగిస్తూ ఉంటాడు అనమాట అండి. అడగాల దేవుడిని, ప్రభువా నేను సమస్యలో ఉన్నాను నాయన, నాకు ఈ సమస్య వచ్చింది నాయన, ఆ సమస్యలో జయించే శక్తిని నాకు దయచేయండి, నాలో ఉన్న పిరిగితనాన్ని తీసివేయండి, ధైర్యంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మాకు దయచేయమని చెప్పేసి విశ్వాసంతో ఎవరైతే దేవుని నామంలో ప్రార్థన చేసి దేవుని అడుగుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మనకి ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, బలహీనపడిపోతూ ఉంటాం, అప్పుడే దేవుడు మన పక్క నుండి ఓదార్చి బలపరుస్తూ ఉంటాడండి. కృంగిపోతూ ఉంటాడండి, అప్పుడే దేవుడు కృంగిపోయినప్పుడు మన పక్క నుండి ఓదార్చి మనకు ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు అనమాట అండి. మనందరినీ కూడా లేవనెత్తుతాడనమాట అండి. పడిపోయిన వాళ్ళ దేవుడు లేవనెత్తుతాడనమాట అండి. పడ్డవని పడ్డట్టుగానే దేవుడు ఉంచాడనమాట అండి. స్టెప్లుగా లేవనెత్తి చక్క దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మన దేవుని పిల్లలు కనుకండి మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని దేవుని నామంలో ప్రార్థన చేసుకుని స్టెప్లుగా మన ధైర్యాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మనము కలిగి ఉండాలండి. ఎందుకంటే ఆయన దిక్కు లేని వరకు ఆయనే, తోడు లేని వరకు ఆయనే, నీడ లేని వరకు ఆయనే, ఆదరణ లేని వరకు ఆదరణ ఆయనే. పోషించే పోషకుడు, రక్షించే రక్షకుడు, నడిపించే నాయకుడు, ఆదరించే ఆదరణకర్త దేవుడు. ఎవరినైనా ఆదరిస్తూ ఉంటాడండి, ఎవరినైనా దీవిస్తూ ఉంటాడండి. ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకించి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని మనందరికీ కూడా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. శక్తివంతుడు అనమాట అండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనమాట అండి. సమస్తమైన సాధ్యపరిచే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక 100% కూడా మనం దేవుని పిల్లలను కనుక విశ్వాసంతో ప్రార్థన చేసుకుని, నమ్మకం కలిగి, నీతిని అనుసరించి నడుచుకుని, చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నుంచి మనం చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? మరి విశ్వాసంతో ప్రార్థన చేద్దామండి. అయితే అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్నారో బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా ఇబ్బందులో ఉన్నారో, భయం కలిగి జీవిస్తూ ఉన్నారో తండ్రి, వారిలో ఉన్న పిరిగితనాన్ని తీసివేస్తాను ప్రభా. నీ నామంలో ప్రార్థన చేస్తుందని ప్రభా, జయించే శక్తిని ప్రభా వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయం కలిగినప్పుడు మీరే మా భయాన్ని తొలగిస్తూ ఉంటారు నాన్న. ఇంకెవ్వరో ప్రభా ఏమీ చేయలేరు తండ్రి. నీకు వందనాలు కనుక తండ్రి, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను ప్రభా, సంతానాలను బిడ్డలను తండ్రిస్తున్న ప్రభా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని, అలాగే కూలి పని చేస్తున్న వారిని తండ్రి, వాహనం నడుపుతున్న వారిని తండ్రిస్తున్న ప్రభావ, అలాగే 1 by 1 తండ్రిస్తున్న ప్రభావ. ప్రతి బిడ్డను ప్రభావ పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేసి ప్రతి బిడ్డ తండ్రి హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తండ్రి ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడు మనందరికీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని జయ జీవితాన్ని జీవించే యోగ్యతను మనందరికీ దయచేయను గాక. దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యం దయచేయను గాక. దేవుడు మనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి భూమి మీద హాయిగా జీవించి చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేసి మనకి మరొకసారి మనందరినీ కూడా ఆశీర్వదించి మనలో ఉన్న భయాన్ని తొలగించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి?